శ్రీమాత్రే నమః. ఓం దుర్గాయే నమః. దేవి శరన్నవరాత్రులలో దసరా నవరాత్రులలో పాటించవలసిన ముఖ్యమైన నియమాలు అవేంటో తెలుసుకుందాం. దేవి పూజకి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కాకుండా పూజా గృహంలో కానీ లేక ఇంట్లో తూర్పు దిక్కుగా ఉండేటట్లు సమ ప్రదేశం చూసుకొని అక్కడ కడిగి పసుపు నీళ్ళతో శుద్ధి చేసి ఆ భాగాన్ని పూజా స్థలంగా నిర్దేశించుకోవాలి. కొంతమంది ఇంట్లో దుర్గాదేవి విగ్రహం లేదా ఫోటో లేకపోయినా కూడా అమ్మవారిని పూజించవచ్చు. నవరాత్రుల వేళ పూజ గదిలో దేవి మంత్రాలను పఠిస్తూ పూజ చేయాలి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే అనే మంత్రాన్ని రాగి రేకు మీద రాసి ఆ యంత్రాన్ని ఉంచి కూడా పూజలు చేయవచ్చని పండితులు చెబుతున్నారు. నిత్యం దేవి దర్శనం. దుర్గా అమ్మవారి గుడికి ఈ 9 రోజులు కూడా క్రమం తప్పకుండా వెళ్ళాలి. అమ్మవారి ముందు అఖండ దీపం లేదంటే నార్మల్గా అయినా మీరు పూజ చేసుకుంటారు కదండి, అలా దీపం వెలిగించి పూలు పెట్టి హారతి ఇచ్చి దండం పెట్టుకుంటే మంచిది. నీళ్లు సమర్పించటం. నవరాత్రి సమయంలో అమ్మవారికి నీటిని సమర్పణం చాలా శ్రేయస్కరం. శుభ్రమైన వస్తువులు మాత్రమే ధరించాలి. అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పువ్వులు మరియు ఎర్ర రంగు దుస్తులను ధరించడం చాలా మంచిదండి. పాదరక్షకులు వేసుకోకుండా ఉంటే చాలా మంచిది. గుమ్మానికి దగ్గరగా చెప్పులు వదలకుండా దూరంగా ఉంచాలి. ఉపవాసం చేయగలిగిన వాళ్ళు ఈ 9 రోజులు ఉపవాసం ఉంటే మంచిది. అమ్మవారి ఆశీస్సులు పొందటానికి నవరాత్రుల్లో ఉపవాసం అంతర్భాగం. ఉపవాసం ఉండటం ఆరోగ్యానికి కూడా మంచిదే. అమ్మవారికి అలంకరణ. దుర్గాదేవి అలంకారం అంటే ప్రీతికరం, సౌభాగ్యప్రదాయిని దుర్గాదేవి కాబట్టి అమ్మవారిని గాజులు, పువ్వులు, పసుపు, పూలమాలలు, వస్త్రాలతో నిత్యం అలంకరించండి. అష్టమి రోజు కన్యా పూజ చేయాలి. నవరాత్రులు అమ్మాయిలకు ముఖ్యమైనవి. అష్టమి రోజు 9 మంది ముత్తైదువులకు పిలిచి కాళ్ళు కడిగి పసుపు రాయాలి. ఇలా పెళ్లి కాని అమ్మాయిలతో చేయిస్తే చాలా మంచిది. మరియు అఖండ జ్యోతి వెలిగించాలి. మొదటి రోజు అంటే 9 రోజుల పాటు వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. అఖండ జ్యోతి వల్ల సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, శ్రేయస్సు సిద్ధిస్తుంది. ఈ దీపానికి నెయ్యి వాడితే మంచిది. నెయ్యి ఇప్పుడు పరిశుభ్రంగా దొరకటం లేదు కాబట్టి మీరు కొబ్బరి నూనె వాడుకోవచ్చు, కానీ ఆవాల నూనె మాత్రం వాడకూడదు. మరియు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ 9 రోజులు కూడా బ్రహ్మచర్యం పాటించటం శ్రేయస్కరం. వంట పదార్థాలలో వెల్లుల్లి, ఉల్లి ఈ 9 రోజులు కూడా వాడకూడదు. వంటల్లో ఇవి లేకుండా చూసుకుంటే మంచిది. మరియు నవరాత్రి సమయంలో షేవింగ్, కటింగ్ చేయించుకోకుండా ఉండటం శ్రేయస్కరం. అమ్మవారికి ప్రీతిపాత్రమైన నవరాత్రుల సమయంలో మాంసాహారానికి దూరంగా ఉండాలి. నవరాత్రులు ముగిసే వరకు మద్యం, ఆల్కహాల్ సేవించకుండా ఉండాలి. ఈ నియమాలన్నింటినీ తూచా తప్పకుండా పాటించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుదాము. సర్వం శ్రీ దుర్గార్పణమస్తు.